గూగుల్ వాడు ఫ్రీగా ఈమెయిల్ ఇచ్చాడు. ఫేస్బుక్ వాడు ఫ్రీగా సోషల్ అకౌంట్ ఇచ్చాడు. యూట్యూబ్ వాడు ఏకంగా ఫ్రీగా ఛానలే పెట్టుకొనిచ్చాడు. అబ్బా, వీళ్ళంతా ఎంత గొప్పవాళ్లు! మన దగ్గర పైసా తీసుకోకుండా ఇన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారంటే వీళ్ళు దేవుళ్లే ఇలా అనుకుంటాడు సామాన్యుడు. నిజమే, కానీ వాళ్లంతా మన దగ్గర డబ్బులు తీసుకోకపోయినా మన డేటా తీసుకుంటున్నారని గుర్తించాలి. అవునండి, మన పర్సనల్ డేటాయే చాలు వాళ్ళకి పెద్ద సంపదని సృష్టించి పెడుతోంది. ఎలా అని చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు, కానీ ఇదే నిజం. మన దేశంలో చాలామందికి డేటా విలువ తెలియనే తెలియదు. తన పేరు, తన ఊరు, తన ఇష్టాలు, తన కష్టాలు ఇంకొకరికి తెలిసినా ఓకే అనుకుంటారు. అదో పెద్ద విషయమే కాదని భావిస్తారు. కానీ పర్సనల్ డేటా అన్నది మనం అనుకున్నంత చిన్న విషయమేం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు ఆ సమాచారాన్ని వాడుకుంటూనే పైకొచ్చాయి. మన పర్సనల్ డేటాతో అక్కడ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఎవరికో లాభం కలిగితే సర్లే అనుకోవచ్చు, కానీ మన డేటా తెలియటం వల్ల మనకి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీరే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పేరు, ఊరు, వివరాలు మన దగ్గర ఉన్నాయనుకోండి. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు, ఏ జాబ్ చేస్తున్నాడు, ఏ టైంలో ఎక్కడుంటాడు, అసలు ఏం చేస్తుంటాడు, అతనికి నచ్చే విషయాలేంటి, నచ్చని విషయాలేంటి, అతని ఇష్టాలేంటి, కష్టాలేంటి, ఇవన్నీ తెలిసిపోయాయనుకోండి. ఒక విధంగా మనం అతని మీద ఆధిపత్యం సంపాదించినట్టే.